ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని ప్రజా తీర్పు వచ్చిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 4 దశాబ్దాలుగా ప్రజలు తనని ఆదరించారని చెప్పారు. 2024 ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు కనిపించిందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డు ఉంటే చాలు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని చెప్పారు. ఇప్పటికే 101 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. 150 రోజుల పాలనపై ఏపీ అసెంబ్లీలో మాట్లాడారు బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మనకు ఎన్నికలు ప్రజా తీర్పు అనేది కొత్త కాదు. కానీ 2024 జరిగిన ఎన్నికలు ఒక తిరుగుబాటులో జనంలో కనిపించిన ప్రజా చైతన్యం మాత్రం పూర్తిగా కొత్తని చెప్పాలి. కానీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మునిపెప్పుడూ చూడని ప్రజా తీర్పు, ప్రజలు బాధ్యతతో, నమ్మకంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఒక గట్టి సంకల్పంతో ఓటేసి తీర్పిచ్చారు. ప్రజలు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని గౌరవించాలి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ప్రజా ఆకాంక్షలు నెరవేరాలి, ప్రజల అంచనాలని అందుకునే విధంగా మనందరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఈ ప్రభుత్వం అనునిత్యం ఆలోచించుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తున్నాం. అవినీతి, డబ్బులు కానీ, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, వర్గం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో నా మీద ఈ నమ్మకం పెట్టుకున్నారంటే అది నా జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు. వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పర్యవసానమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు. విధ్వంసమైన వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగం, గత ప్రభుత్వం యొక్క అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాలు.